హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన పుల్వంతి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఖచ్చితంగా నేను చెప్పగలను మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ చాలా పెద్ద అందగత్త అండి. తన నాట్యానికి ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ఫాక్ట్ రాజులే వాళ్ళ కోటకు తీసుకొచ్చి నాట్యం చేయించేవారు. అంత అందగత్త అయ్యింది, నాట్యం అంత బాగా చేస్తూ ఉంటే కూడా మూవీలో మన హీరోకి అస్సలు నచ్చదు. తన నాట్యాన్ని కనీసం చూడకుండా ఒక సభలో తను నాట్యం చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో హీరోయిన్ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తను ఏం చేసింది, చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. నేను ఇంతవరకు బెంగాలీ మూవీస్ ట్రై చేయలేదు, ఈ వీడియోలో ట్రై చేస్తున్నా. చూద్దాం ఇంకా రెస్పాన్స్ ఎలా ఉంటే ఇక్కడ నుంచి కూడా బెంగాలీ మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సైడ్ నుంచి నేనైతే కోరుకునేది ఒకటే అండి, చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. నాకు కూడా ఆ సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతుంటే కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. అండ్ వీలైనంత వరకు నేను ఇక మీదట డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈమె మన మూవీలో హీరోయిన్ పుల్వంతి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకా నాట్యం విషయానికి వస్తే నెమలి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా పుల్వంతి నాట్యం చేస్తే అంతే బాగుంటుంది. చాలా మంది రాజులు కోటకు పిలిచి మరీ తన చేత నాట్యం చేయించేవారు ఏదైనా విశేషమైన రోజుల్లో. ఇదిగో ఈ రాజు పేరు భీష్మ, మీసాలు ఉన్నాయి కదా ఇతనే. అతను అదే ఊర్లో ఉన్న ఇంకొక రాజుతో సంబంధం కలుపుకుంటాడు. మా సైడ్ నుంచి మీకేం కావాలని ఆపోజిట్ లో ఉన్న రాజు భీష్మని అడిగితే, మీరు నా కోసం మా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఒక పని చేసి పెట్టాలి. అదేంటంటే మీ దగ్గరున్న పుల్వంతిని మా కోటకు పంపించాలి, తన చేత నాట్యం చేయించాలి. అంతకు మించి మాకు మీ సైడ్ నుంచి వరదక్షిణాలు ఏమి వద్దు, కేవలం పుల్వంతిని మాత్రం మా కోటకు పంపించండి అని చెప్తాడు భీష్మ అనే రాజు. అండ్ పుల్వంతి కేవలం ఒక్కరోజు మాత్రమే నాట్యం చేసి వెళ్ళిపోకుండా కొన్ని డేస్ ఇక్కడే నివసించి మా వాళ్ళని ఎంటర్టైన్ చేసి వెళ్ళాలని కోరుకుంటాడు. దాంతో ఆపోజిట్ లో ఉన్న రాజు కొంచెం ఆలోచిస్తాడండి. ఎందుకంటే పుల్వంతి అంత సామాన్యమైన లేడీ కాదు. ఎవరి దగ్గర బానిసలాగానో ఎవరో వచ్చి నాట్యం చేయమంటే వెళ్ళి చేసేలాగానో ఉండదు. తనకి ఇష్టమైతేనే వెళ్తుంది, అది ఎక్కడికైనా సరే, ఎంత పెద్ద రాజు అయినా సరే. ఇప్పుడు ఇంకో రాజుని చూపిస్తారు. ఈ రాజు దగ్గర ఇప్పుడు పుల్వంతి నాట్యం చేస్తుంది. పుల్వంతి నాట్యం చేస్తుంటే రాజు అలా చూస్తూనే ఉండిపోతాడు. తన అందానికి, తను వేసే నాట్యానికి ఫుల్ ఫిదా అయిపోయి, తను నాట్యం చేసిన తర్వాత, ఇదిగో పుల్వంతి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండిపో, మా రాజ్యంలోనే మా కోటలోనే ఇలా నాట్యం చేస్తూ నాకు నువ్వు చాలా బాగా నచ్చేసావు. నువ్వు కనుక ఇక్కడే ఉంటే నా పేరు మీద ఉండే 5 గ్రామాలని నీ పేరు మీద రాసిస్తాను, నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని అంటే మన పుల్వంతికి చాలా కోపం వస్తుందండి. నేను మీ దగ్గర బానిసలాగా ఉండాలా, మీ గ్రామాన్ని నా పేరు మీద రాసిస్తారా, నేను ఇందుకు ఒప్పుకోనని. మీరు చెప్పినట్టంతా నేను చేయడం కుదరదు. నేను ఒక ఆర్టిస్ట్ ని, నేను ప్రతి చోట వెళ్ళి నాట్యం వేసి నా ప్రతిభను చూపించాలనుకుంటాను. కేవలం మీ దగ్గర మాత్రమే మీకు బానిసగా మీకు నచ్చినప్పుడల్లా నాట్యం చేస్తూ నేను ఉండలేనని కోప్పడి అక్కడి నుంచి వచ్చేస్తుంది. దాంతో ఆ కోటలో ఉన్న మంత్రికి పుల్వంతి మీద కోపం వస్తుందండి. ఏంటి నువ్వు మా రాజుని ఎదిరించి మాట్లాడతావా, అతనికి ఎంత పెద్ద సామ్రాజ్యం ఉందో తెలుసా, అలాంటి రాజుతో నువ్వు ఇలానే మాట్లాడేదేనంటే నేను ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను అని అంటే రాజు ఏమంటాడంటే, అది కూడా కరెక్టేలే, నేను కూడా అలా ఇక్కడే ఉండాలని అనుకోకూడదు, ఉన్నంత కాలం ఇక్కడే ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు మీరు చేయండి అని మంత్రికి రాజు చెప్తాడు. పుల్వంతిని పాజిటివ్ గా తీసుకొని ఆ తర్వాత పుల్వంతి ఒక చిన్న నదిలో స్నానం చేస్తూ ఉంటే భీష్మ అనే రాజు దగ్గర ఒక రాజు సంబంధాలు కుదిరించుకుని ఉంటాడు కదా, పుల్వంతిని వాళ్ళ కోటకు రమ్మంటాడు నాట్యం చేయడానికి. ఇప్పుడు వాళ్ళు పుల్వంతి దగ్గరకు వచ్చి, చూడు పుల్వంతి, నేను నీతో కొంచెం మాట్లాడాలి, నేను ఒక రాజుతో నా కూతుర్నిచ్చి సంబంధాలు కలుపుకోవాలనుకుంటున్నాను, వాళ్ళకు ఒకే ఒక కోరిక ఏంటంటే నిన్ను వాళ్ళు కోటలో నాట్యం చేస్తూ చూడాలంట. సో నువ్వు ఒప్పుకుంటే వాళ్ళ అంతఃపురంలోకి వెళ్ళి కోటలో నాట్యం చేస్తే చాలా బాగుంటుంది, నాకు కూడా సంబంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటే పుల్వంతికి కోపం వస్తుంది. తను ఎందుకు ఒప్పుకోదు, నో చెప్తుంది. ఎందుకో నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉంటేనే నేను ఎక్కడికైనా వెళ్తాను, సో నేను రాలేనంటే రాజు ఏం చెప్తాడంటే, నువ్వు ఎంత పెద్ద రాజుని కాదంటున్నావో తెలుసా, పూణేకే రాజు అతను. ఇన్ఫాక్ట్ మస్తాని అదే కోటలోనే నాట్యం నేర్చుకుంది, అక్కడే బ్రతికింది. సో మస్తాని నాట్యం చేసిన కోటలో నువ్వు నాట్యం చేయాలంటే నువ్వు ఒక అదృష్టం చేసుకో ఉండాలి, మిగతాదంతా నీ ఇష్టం, నేను కూడా నిన్ను ఇంకా బ్రతిమలాడలేను అంటే పుల్వంతి ఏంటి పూణేలోనా మస్తాని నాట్యం చేసిన ప్లేస్ కి నేను వెళ్తున్నానని చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మస్తానిని చూసే పుల్వంతి ఇన్స్పైరింగ్ గా తీసుకుంటుంది. తన వల్లే నాట్యం నేర్చుకుని అందరి దగ్గర పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటుంది. ఇంకా తన ఇన్స్పిరేషన్ మస్తాని నాట్యం చేసిన కోటకు వెళ్తున్నానంటే ఇంకా అంతకంటే నాకేముంటుందని
ఓకే చెప్పేస్తుంది రాజుకి నేను వస్తున్నానని. ఆ తర్వాత పూణే రాజు అయినటువంటి భీష్మకి ఈ విషయం తెలుస్తుంది. తను ఒప్పుకుందంట నాట్యం చేయడానికి మన కోటకు వస్తుందని చెప్పగానే రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజే కాదు అక్కడున్న మంత్రులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ ఈవెన్ ప్రజలతో సహా చాలా ఎగ్జైటెడ్ గా ఉంటారు. నార్మల్ ప్రజలు ఎలాగో లోపలికి పోలేరులేండి, కనీసం చూడొచ్చని అనుకుంటారు. లోపల ఉన్న మంత్రుల భార్యలేమో చాలా జెల్సీగా ఫీల్ అవుతారు. ఒకవేళ పుల్వంతి గానీ అక్కడికి వస్తే అక్కడున్న మగవాళ్ళందరూ పుల్వంతినే చూస్తారు, మనల్ని అసలు పట్టించుకోరేమో అని, చూద్దాం ఏం జరుగుతుందో అని కొంచెం జెల్సీ ఫీలింగ్ తో ఉంటారు ఆడవాళ్ళందరూ. ఆ తర్వాత ఫైనలీ పుల్వంతి కోటకు వస్తుంది. కోటకు వచ్చిన తర్వాత మంత్రులందరూ పుల్వంతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ఫాక్ట్ అక్కడున్న ఆడవాళ్లే పుల్వంతి అందాన్ని చూసి ఆశపడతారండి. రాజుకి ఇంకా ఆనందం అంతులేదు. అంతలా మొత్తం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పుల్వంతి అక్కడికి రాగానే. అంతవరకు పుల్వంతి గురించి మాట్లాడిన అక్కడున్న వాళ్ళందరూ సడన్ గా అక్కడికి శాస్త్రి రాగానే శాస్త్రి శాస్త్రి అని అరుస్తున్నారు. ఈ శాస్త్రి ఎవరంటే ఇతనే మన మూవీలో హీరో. ఇతను చాలా బాగా చదువుకుని ఉంటాడు. శాస్త్రి అదే కోటలో ఈ రాజు కింద ఉండే మంత్రుల్లో ఒకరండి. శాస్త్రి అక్కడికి రాగానే మంత్రులందరూ శాస్త్రి శాస్త్రి అని అరవడంతో పుల్వంతి కూడా శాస్త్రి వైపు అలాగే చూస్తుంటుంది. ఎవరితను, ఇతని గురించి ఎందుకు వీళ్ళందరూ ఇంతలా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు, శాస్త్రి శాస్త్రి అని ఎందుకు అరుస్తున్నారని అలా చూస్తూనే ఉండిపోతుంది. పుల్వంతిని శాస్త్రిని పుల్వంతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత పుల్వంతి ఏమనుకుంటుందంటే, హో రేపు నా నాట్యాన్ని ఇతను కూడా చూడబోతాడా, నేనేంటో నా నాట్యానికి ఉన్న పవర్ ఏంటో వీళ్ళకి నిరూపిస్తాను అనుకుని తన లోపల అనుకుంటుంది. కొంచెం యుగో హర్ట్ అయి ఉంటుందండి పుల్వంతికి. ఎందుకంటే పుల్వంతి అక్కడికి రాగానే అంతవరకు అందరి అటెన్షన్ పుల్వంతి మీద ఉంటే సడన్ గా శాస్త్రి రాగానే శాస్త్రి వైపు చూస్తూ శాస్త్రిని శాస్త్రి అని గట్టిగా అరుస్తూ అతనికి రెస్పెక్ట్ ఇస్తుంటే పుల్వంతికి నచ్చదండి. ఆ తర్వాత పుల్వంతికి అక్కడున్న మంత్రులు తను ఉండే రూమ్ చూపించి, ఇక్కడే మస్తాని ఉండేది, తను చాలా పెద్ద నృత్య కళాకారి, ఆమె యూజ్ చేసిన గజ్జలు ఇవంతా మా దగ్గరే ఉందని మస్తాని నాట్యం చేస్తూ వాడిన గజ్జలు ఇదంతా చూపిస్తారు. అది చూడంగానే పుల్వంతి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎవరి కోసం అయితే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాట్యం నేర్చుకుంది వాళ్ళ గజ్జలు చూసి చాలా ఎమోషనల్ అయ్యి కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పుల్వంతి అద్దంలో తన మొహం చూసుకుంటే అక్కడికి మస్తాని వచ్చి పుల్వంతిని ఆశీర్వాదం చేసేటట్టుగా తను ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి నాట్యం చేసినట్టుగా కూడా ఫీల్ అవుతుంది. ఇంకా శాస్త్రి విషయానికి వస్తే శాస్త్రికి పెళ్ళి ఉంటుంది. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి ఒకరంటే ఒకరు చాలా ప్రేమ. దేవుడిని పూజ చేసుకుంటూ అదే కోటలో శాస్త్రి నివసిస్తూ ఉంటాడండి. ఆ తర్వాత అంతఃపురానికి రాజు భీష్మ శాస్త్రిని పిలిపించి తన అభినందనలు తెలియజేస్తాడు. దాంతో చాలా థ్యాంక్స్ అండి, నేను ఇక్కడ నుంచి వెళ్తానని శాస్త్రి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకొద్దిసేపట్లో పుల్వంతి నాట్యం చేయబోతుంది, పుల్వంతి నాట్యం చూడకుండానే వెళ్తావా, తను ఎంత పెద్ద డాన్సరో తెలుసా అని తన టాలెంట్ గురించి చెప్తే, నాకు అవన్నీ ఇష్టం ఉండదండి, నాకు పెద్దగా నచ్చవని శాస్త్రి వెళ్తూ ఉంటే అక్కడున్న మంత్రులందరూ శాస్త్రిని ఏదో విధంగా కన్విన్స్ చేసి కూర్చోబెడతారు నాట్యం చూడడానికి. ఫైనల్ గా పుల్వంతి నాట్యం చేయడానికి వస్తుంది. నాట్యం చేస్తుంటే అందరూ అలా చూస్తూనే ఉండిపోతారు, అంత బాగా నాట్యం చేస్తుంటాను. నాట్యం అంతా అయిపోతూ ఉంటే పుల్వంతి మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఎలాగైనా అక్కడున్న శాస్త్రిని ఇంప్రెస్ చేయాలి అనే మోటివ్ తోనే తన గజ్జలు ఊడిపోయినా సరే చాలా బాగా నాట్యం చేస్తుంది. దాంతో శాస్త్రి, రాజుగారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానండి, నాకు ఇదంతా నచ్చదని అక్కడ నుంచి వెళ్ళిపోతే పుల్వంతి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. శాస్త్రి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పుల్వంతి రాజుతో నాకు న్యాయం కావాలని కోరుతుంది. చెప్పమ్మా నీకేం కావాలి, ఎందువల్ల నువ్వు న్యాయం అడుగుతున్నావు అంటే, ఈ విధంగా నేను నాట్యం చేస్తుంటే మధ్యలో నా నాట్యాన్ని చూడకుండా శాస్త్రి వెళ్ళిపోయాడు, ఇది ఎంతవరకు కరెక్ట్, నా వృత్తిని అవమానించినట్టు, ఇదేనా మీరు నాకు ఇచ్చే గౌరవం, ఇంకా శాస్త్రిని పిలిపించండి, మీకు ఇంకొక విషయం చెప్తాను, అతని గురించి ఒక నిజమని శాస్త్రిని అక్కడికి పిలిపిస్తుంది. శాస్త్రి అక్కడికి వచ్చిన తర్వాత రాజు చెప్పమ్మా ఏదో చెప్తానన్నావు అంటే, నేను నాట్యం చేస్తుంటే శాస్త్రి పక్కనున్న మంత్రితో నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, నేను ఒక వ్యభిచారిని అనేలాగా తప్పుగా మాట్లాడుతుంటే నేను ఎలా దాన్ని తట్టుకోను, నాకు ఎలాగైనా మీరే న్యాయం చేయాలని అంటే అక్కడున్న మంత్రులందరూ పుల్వంతి మీద కోప్పడతారు. రాజుతో సహా శాస్త్రి అలా చేయడు, అతని గురించి మాకు బాగా తెలుసు, నువ్వు అబద్ధం చెప్తున్నావని అక్కడున్న వాళ్ళందరూ పుల్వంతి మీద అగేనెస్ట్ గా పుల్వంతి మీద అటాక్ చేయడానికి వస్తే, అలా ఒక మంత్రి పుల్వంతి మీద చేయి చేయడానికి వస్తే తన చేయి పట్టుకుని శాస్త్రి, అవునండి నేను నిజంగానే పుల్వంతి గురించి తప్పుగా మాట్లాడాను, తను ఒక వ్యభిచారి అనేలాగా పోర్ట్రే చేసి పక్క మంత్రితో మాట్లాడాను, ఇది నిజం, నన్ను క్షమించండి అని పుల్వంతికి సారీ చెప్పి, దీనికి మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను అని చెప్తాడు రాజుతో. మొత్తం అందరూ అలా షాక్ లో చూస్తుంటారు. శాస్త్రి ఇలా చేస్తాడని ఎవరు అనుకొని ఉండరు. నేను అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పుల్వంతి నాట్యం చేస్తుంటే నా వల్ల చూడడానికి కాలేదు, నాకు ఇదంతా ఇష్టం ఉండదు నాట్యం పెద్దగా, సో అందుకనే నేను అలా
నోరు జారి ఏదేదో మాట్లాడేశాను. ఇదే లాస్ట్. ఇంకొకసారి ఎప్పుడు ఇలా పుల్వంతి గురించి కానీ ఇంకా ఏ ఆడవాళ్ళ గురించి కానీ నేను మాట్లాడనని క్షమించమని కోరుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, దాంతో పుల్వంతి నేను వయసుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మగాడు కూడా నన్ను టచ్ చేయలేదు, అలాంటి నన్ను, ఇంత పవిత్రమైన నన్ను వ్యభిచారంలాగా పోర్ట్రే చేసి పక్కనున్న మంత్రితో మాట్లాడతాడా, నేను ఇతన్ని అస్సలు వదిలిపెట్టను, అతనికి తగిన శిక్ష నేను విధిస్తాను అని చెప్తుంది. అందుకు మీరు ఒప్పుకోవాలి రాజుగారని పుల్వంతి ఇక్కడ ఒక మళ్ళీ నాట్యం పోటీ జరగాలి, నేను నాట్యం చేస్తూ ఉంటే శాస్త్రినే తబలా ప్లే చేయాలి, అతను తబలా ప్లే చేస్తుంటే నేను మధ్యలో నేను మిస్టేక్ చేస్తే ఫస్ట్ మిస్టేక్ కి నేను అతని కాళ్ళ మీద పడి క్షమించమని అడిగేస్తాను, నేను అదే 2 సార్లు మిస్టేక్ చేస్తే నేను నా నాట్యం వృత్తినే వదిలేస్తాను, అదే 3 సార్లు కనుక నేను తప్పుగా నాట్యం చేస్తే అతను తబలా ప్లే చేస్తూ ఏదైనా నేను మిస్టేక్ చేస్తే నేను 3వ సారి చేసిన మిస్టేక్ గాను నేను జీవితాంతం శాస్త్రితో పాటే ఉంటాను, శాస్త్రి ఏం చెప్తే అది చేస్తాను, 1 word లో చెప్పాలంటే శాస్త్రి ఇంటికే వెళ్ళిపోతాను, నేను శాస్త్రి ఉంపుడు గత్తిలాగా ఇంట్లోనే ఉండిపోతాను, శాస్త్రి దగ్గరే పడుండి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని అంటే, రాజుగారు సరే అమ్మా నువ్వు 3 సార్లు మిస్టేక్ చేస్తే ఏం చేస్తావో చెప్పావు, ఒకవేళ నువ్వు బాగా నాట్యం చేసి శాస్త్రి ఓడిపోతే అప్పుడు శాస్త్రి ఏం చేయాలో చెప్పవా అంటే, శాస్త్రి అందరి ముందు నాకు సారీ చెప్పాలి, అండ్ ముఖ్యంగా ఊరి మధ్యలో నా శారీ కట్టుకొని గాజులు తొడుక్కొని గాడిద మీద ఊరేగింపుగా వెళ్ళాలి అని చెప్తుంది. దాంతో రాజు ఏమంటాడంటే, శాస్త్రికి తబలా ప్లేయింగ్ అంతా తెలియదు, అతను మంచి విద్యా బుద్ధులు కలవాడు అంతే, అతనికి ఇదంతా సంబంధం లేదు, సరే ఓకే నువ్వు అంతలా ఛాలెంజ్ విసిరావు కాబట్టి ఇది నేను శాస్త్రికే వదిలేస్తాను, అతను యాక్సెప్ట్ చేస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని రాజు అనడంతో శాస్త్రి నేను చేసిన తప్పుకు ఇదే పరిష్కారం అనుకుని తను విసిరిన ఛాలెంజ్ కి శాస్త్రి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శాస్త్రి ఇంటికి వెళ్తే వాళ్ళ కులం చెందిన వాళ్ళు కొంతమంది శాస్త్రి దగ్గరికి వచ్చి, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నీకు తబలా ఎలా ప్లే చేయాలో కూడా తెలీదు, అలాంటిది నువ్వు ఎలా ఆమెను ఓడిస్తావు, తన నాట్యం చూసావు కదా ఎలా నాట్యం వేసిందో, అతని నాట్యం ముందు ఎవరు పనికిరారు, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, నువ్వు ఈ ఛాలెంజ్ ని రిటర్న్ తీసుకోనంటే, ఇదంతా శాస్త్రి భార్య లక్ష్మి పక్కనే ఉండి వింటూ బాధపడుతూ ఉంటుంది. శాస్త్రి గనక గెలిస్తే పుల్వంతి అక్కడికి వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి, శాస్త్రి భార్య లక్ష్మి ప్లేస్ ని తను కూడా ఆక్రమించేస్తుందనే భయం. ఒకవేళ శాస్త్రి ఓడిపోతే పుల్వంతి కట్టుకున్న చీర శాస్త్రి కట్టుకుని గాడిదలో ఊరేగింపుగా వెళ్ళాలి. సో ఎలా జరిగినా తనకు ప్రాబ్లం అనుకుని ఏడుస్తూ ఉంటుంది, దేవుడికి పూజ చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాకుండా. అండ్ ఇంకోవైపు పుల్వంతి ఏమో నన్ను శాస్త్రి అవమానించాడు, నా గురించి ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అతను, నేనేంటో అతను చూపిస్తానని నైట్ అంతా నాట్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుందండి. నాట్యంలో ప్రతి బీట్ని కూడా గ్రాప్ చేసుకుని చిన్న మిస్టేక్ లేకుండా నాట్యం చేసే ఈమె ఎలా అండి పోటీలో ఓడిపోతుంది. ఆ తర్వాత అక్కడికి పుల్వంతి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, నీ గురించి అతను తప్పుగా మాట్లాడా, నీ నాట్యం స్కిల్స్ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవు, నాకు బాగా నమ్మకం ఉందని, నా కూతురు పుట్టిగానే నడవలేదు, డాన్స్ చేసిన తర్వాతనే నడిచింది, అలాంటి నా కూతురు ఈ పోటీలో అస్సలు ఓడిపోదు అని తన కూతుర్ని మోటివేట్ చేస్తుంది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తావులేమ్మా ఓడిపోవని. అండ్ ఇంకోవైపు శాస్త్రి ఏమో తనకి ఎలా తబలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎలా అతను పోటీ చేయాలో ఆలోచిస్తుంటే అక్కడికి వీళ్ళ కులానికి ఒక గురుస్వామి లాగా ఒక అతను ఉంటాడు, అతను అక్కడికి వచ్చేసి శాస్త్రిని బాగా తిడతాడు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నువ్వు గనక తబలా తీసుకుని ప్లే చేస్తే మన కులానికి అవమానం, నువ్వు అది కాకుండా మంచి విద్యా బుద్ధులు కలవాడివి, నువ్వెందుకు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసావని బాగా తిట్టి కోపడతాడు. పాపం ఇంకా శాస్త్రికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మొత్తం అందరూ గెలిచేది పుల్వంతినే, నువ్వు గాడిద పైన చీర కట్టుకుని గాజులు తొడుకుని వెళ్ళడం ఖాయమని మాట్లాడుకుంటూ ఉంటే శాస్త్రి గురుస్వామి కాళ్ళ మీద పడిపోయి, ఈ టైంలో నన్ను ఎలాగోలాగా గెలిచేటట్లు చేయాలని గురుస్వామి దగ్గర తబలా ఎలా ప్లే చేయాలో నేర్చుకుంటాడు. ఆ రోజు నైట్ అంతా గురుస్వామి శాస్త్రికి ఎలా తబలా ప్లే చేయాలో మొత్తం నేర్పిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే శాస్త్రి తబలా ప్లే చేస్తుంటే తన భార్య లక్ష్మి చాలా ఏడ్చేస్తుందండి, ఎందుకంటే గెలిచినా తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఓడిపోయినా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి తన భర్త లక్ష్మిని పుల్వంతి అని పిలవడంతో పక్కనున్న వాళ్ళు, ఏంటండి మీరు మీ భర్తని పుల్వంతి అని పిలుస్తున్నారంటే, పుల్వంతి నన్నేదో చేసేసింది, నా భార్యనే పుల్వంతి అని పిలిచేలాగా నా మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది, చాలా డిస్టర్బ్ చేస్తుందని స్నానం చేసి పూజ చేస్తాడు దేవుడికి. దాంతో లక్ష్మి శాస్త్రికి
పుల్వంతికి హారతి ఇచ్చి మంచి డ్రెస్ వేసి అక్కడ నుంచి పంపిస్తుంది పోటీకి. ఇంకా కొంతసేపట్లో పోటీ స్టార్ట్ అవబోతుంది. మొత్తం అందరూ సిద్ధం చేసుకుంటారు. శాస్త్రి తబలా పట్టుకొని కూర్చుంటాడు. ఫైనల్ గా అక్కడికి పుల్వంతి వస్తుంది నాట్యం చేయడానికి. పోటీ స్టార్ట్ అయిపోతుంది. శాస్త్రి తబలా ప్లే చేస్తూ ఉంటే పుల్వంతి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా బాగా నాట్యం చేస్తుంది. మొత్తం అందరూ పుల్వంతినే గెలుస్తారని అనుకుంటారు, ఎందుకంటే అంత బాగా డాన్స్ చేస్తుంది. అండ్ మన శాస్త్రి ఏమో తబలా స్పీడ్ గా కొడుతున్నాడు. రాజుతో సహా మంత్రులందరూ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని ఫుల్ టెన్షన్ లో ఉంటారు. అండ్ కొంతసేపటికి పుల్వంతి ఒక మిస్టేక్ చేస్తుంది. తప్పి హర్రే ఒక మిస్టేక్ జరిగిపోయిందని మళ్ళీ నాట్యం చేస్తుంటే ఇంకొంతసేపటికి ఇంకో మిస్టేక్ చేస్తుంది. 2 మిస్టేక్స్ అయిపోయాయి. ఇంకొక మిస్టేక్ జరిగితే పోటీలో మనం కంప్లీట్ గా ఓడిపోయినట్టే అని అనుకుంటూ డాన్స్ చేస్తుంటే మూడోసారి కూడా మిస్టేక్ చేస్తుందండి. ఫైనల్ గా ఈ పోటీలో శాస్త్రినే గెలుస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ శాస్త్రి మంచి విద్యా బుద్ధులు కలవాడే కాదు, మంచి తబలా ప్లేయర్ కూడా. ఒక్క నైట్ లోనే ఇంత బాగా నేర్చుకుని పుల్వంతిని ఓడించాడని శాస్త్రిని అందరూ మెచ్చుకుంటారు తన ప్రతిభను చూసి. పుల్వంతి నాట్యం ఆపేసి తన మెడలో ఉన్న మల్లెపూలను తీసుకెళ్లి శాస్త్రి తబలా మీద పెట్టి దండం పెడుతుంది. నేను ఓడిపోయానని ఒప్పుకుంటుంది. ఈ విషయం శాస్త్రి భార్య లక్ష్మికి తెలిసిన తర్వాత ఇంకా ఏడుస్తుంది. పోటీలో జయించాడని సంతోషపడాలో లేదా తనతో పాటు పుల్వంతి కూడా ఇక మీదట శాస్త్రికి ఒక భార్యలాగా ఉంటుందని బాధపడ్డాలో చాలా ఎమోషనల్ అవుతుంది. పోటీలో గెలిచిన తర్వాత కేవలం శాస్త్రి మాత్రమే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే శాస్త్రి భార్య లక్ష్మి తనకి హారతి ఇవ్వడానికి వస్తుంది. అయితే నేనెందుకు ఇక్కడ ఒంటరిగా వచ్చాను, పుల్వంతిని కూడా నాతో పాటే తీసుకొస్తానని అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరుతాడు పుల్వంతిని తీసుకురావడానికి. అండ్ ఇంకోవైపు పుల్వంతి ఏమో తను ఉన్న రూమ్ కి వెళ్తే అక్కడున్న పుల్వంతి వాళ్ళ అమ్మ మిగతా వాళ్ళందరూ నువ్వు కావాలని ఈ నాట్యంలో ఓడిపోయావు కదా, ఐ మీన్ పోటీలో నిన్ను అతను ఓడించాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను, నువ్వు కావాలనే ఓడిపోయావు, అతనంటే నీకు ఇష్టం, అతనితో జీవితం పంచుకోవాలనే నువ్వు ఇదంతా చేసావు కదా అని తన అమ్మ పుల్వంతిని బాగా తిడుతుంది. ఇది మనకి చాలా పెద్ద అవమానం అని. అండ్ అంతేకాకుండా నువ్వు ఇంతవరకు దైవంగా చూసిన ఈ నాట్యానికే నువ్వు మోసం చేస్తావా అని కొడుతుంది. యాక్చువల్ గా నిజంగానే పుల్వంతి కావాలనే ఈ పోటీలో ఓడిపోయి ఉంటుందండి. శాస్త్రిని ఫస్ట్ టైం చూడంగానే పుల్వంతి శాస్త్రిని ఇష్టపడుతుంది. ఎలాగైనా తనతో కలిసి ఉండాలని, తనకు పెళ్లి అయిపోయిందని తెలుసుకుని కావాలనే తనే క్రియేట్ చేసి ఈ పోటీలో తను పార్టిసిపేట్ చేసేలాగా చేసుకుంటుంది. పుల్వంతిని తీసుకెళ్లడానికి శాస్త్రి ఎక్కడికి రాగానే పుల్వంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి శాస్త్రిని చూసి. ఆ తర్వాత పుల్వంతిని శాస్త్రి తన వెహికల్ లో తీసుకెళ్తాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పినట్టుగానే మేమిద్దరం పోటీలో పార్టిసిపేట్ చేసాం, నేను గెలిచాను, నేను ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి, ఈ పోటీలో నేను గెలిచాను కదా, సో నాకు బానిసలాగా ఈమె ఉండాల్సిన అవసరం లేదు, ఈ పోటీలో రూల్ అదే అయినప్పటికీ నేను వద్దనుకుంటున్నాను, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, ఎందుకంటే పుల్వంతి చాలా మంచి ఆర్టిస్ట్, తనని నాతో పాటు తీసుకెళ్లి తనని నేను అవమానపరచలేను, సో పుల్వంతి ఇంతకు ముందులాగానే హ్యాపీగా నాట్యం చేసుకొని నేను కేవలం తన ఈగో తగ్గాలనే ఇదంతా చేశాను, పోటీలో పార్టిసిపేట్ చేశాను అని చెప్తాడు శాస్త్రి. ఇదంతా విన్న రాజు కూడా ఏం చెప్పలేకుండా అలా చూస్తూ ఉండడంతో పుల్వంతి నా మనసాక్షి ఎందుకు ఒప్పుకోదు, పోటీలో శాస్త్రి గెలిచాడు కాబట్టి శాస్త్రితోనే నేను వెళ్తాను, కావాలంటే వాళ్ళ ఇంట్లో ఒక పని మంచిగైనా నేను ఉండిపోతానంటే ఇది శాస్త్రి ఇలా చెప్పేశాడు, శాస్త్రితో కలిసి ఉండాలనే కదా మనం ఇదంతా ప్లాన్ చేసి నేను దైవంగా కొలిచిన నాట్యానికే మోసం చేశాను, కానీ ఇప్పుడేంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, అంటే నేను శాస్త్రితో కలిసి జీవించలేనా, తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేనా అని చాలా బాధపడుతుంది. సో నాకు చాలా గిల్ట్ గా ఉంటుంది, నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అని చెప్పడంతో రాజుగారు కూడా తీర్పిచ్చేస్తారు పుల్వంతి శాస్త్రి ఇంట్లోనే ఉండాలని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ డే పుల్వంతి శాస్త్రితో కలిసి బ్రతకబోతున్నానని తెలుసుకొని లక్షణంగా చీర కట్టుకొని రెడీ అయ్యి శాస్త్రి ఇంటికి వెళ్తే శాస్త్రి ఇంట్లో ఎవ్వరూ ఉండరండి. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ని తీసి పుల్వంతి చదివితే తనకు కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తుంది. అదేంటంటే ఈ పోటీలో ఒకవేళ కనుక నేను జయిస్తే నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో బానిసలాగా ఉండాలనే కదా చెప్పావు, ఇప్పుడు ఈ ఖాళీ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులైనా ఉండు, నాకు అభ్యంతరం లేదు, నా ఇంట్లో నువ్వు ఉండు, నువ్వు చెప్పిన దాని ప్రకారమే నేను కట్టుబడి ఉన్నానని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. ఒకవేళ నువ్వు గనక ఈ ఇంటికి నాతో కలిసి ఉండడానికి ఒక బానిసలాగా వచ్చినప్పటికీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే ఇప్పటికీ నా మనసులో నా భార్య మాత్రమే ఉంది, నా మీద నా భార్య ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతోంది, అలాంటి భార్యను నేను మోసం చేయలేను అని ఉంటుంది ఆ లెటర్ లో. ఈ లెటర్ ని చదివిన తర్వాత పుల్వంతి కూడా ఫుల్ సాడ్ అయిపోతుంది, తన మనసు విరిగిపోతుందండి. శాస్త్రి ఇలా చేశాడేంటని అనుకుంటుంది, ఎందుకంటే శాస్త్రి కోసమే ఇంత చేసి వచ్చింటుంది. సడన్
సడన్ గా శాస్త్రి తన భార్యని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పుల్వంతిని బ్రతకమంటే ఎలా బ్రతుకుతుందండి. ఇంకోవైపు శాస్త్రి తన భార్యతో ఊరిని వదిలే వెళ్ళిపోతుంటే తన భార్య శాస్త్రితో, ఏమండి నిజంగానే నేనంటే మీకు అంత ఇష్టమా, నా కోసమే పుల్వంతిని వద్దనుకుంటున్నారా అని అంటే శాస్త్రి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంది. ఇది చూసిన తర్వాత మీరేం చెప్పనవసరం లేదు, మీరు చెప్పే నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను అని, నేను ఇలాగే మీతో బ్రతికేస్తాను అని చెప్తుంది. అప్పుడే శాస్త్రి మనసులో ఏముందనేది మనకు తెలుస్తుంది. అదేంటంటే శాస్త్రి ఫస్ట్ టైం పుల్వంతిని చూడంగానే తను కూడా పుల్వంతి మీద మనసు పడతాడు. పుల్వంతి శాస్త్రికి చాలా బాగా నచ్చేస్తుంది. ఎలాగైనా పుల్వంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆల్రెడీ పెళ్ళైన విషయం తనకు గుర్తుకొచ్చి తన భార్య మీద ఉన్న ఇష్టంతో ప్రేమతో పుల్వంతిని అవాయిడ్ చేస్తాడు. అందుకనే ఆ రోజు నాట్యం చేస్తుంటే కూడా పుల్వంతిని అస్సలు పట్టించుకోడు, చూడనట్టుగా ఉంటాడు. అందుకే తను నాట్యం చేస్తుంటే కూడా మధ్యలో వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు శాస్త్రి. తన భార్యని కాదని ఇంకొకరు తన మనసులో ఉండకూడదు, నేను వాళ్ళ గురించి ఆలోచించకూడదు అని చెప్పి. అందుకే ఇప్పుడు పుల్వంతిని ఇంట్లో పెట్టేసి తన భార్యతో కలిసి శాస్త్రి వేరొక ఊరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పుల్వంతి కూడా శాస్త్రి ఇంట్లోనే నాట్యం చేస్తూ శాస్త్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా నా కోసం శాస్త్రి తిరిగి వస్తాడని చెప్పి. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.